ఇంకో ప్రశ్న ఏంటంటే, మనసు ఎలా పనిచేస్తుంది? వాస్తవానికి ఇది ఎలా పనిచేస్తుంది అనేది కొంతవరకే క్రాక్ చేయగలిగారు భూమి మీద. దీన్ని అది ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పటివరకు 0.1% మాత్రమే తెలుసుకోగలిగాం ఈ ప్రపంచంలో. అది కూడా మనకు దేవతామూర్తులు, యోగులు, ఋషుమంగవులు కొంత జ్ఞానాన్ని మనకు అందించారు దాంట్లో. సో ఈ మనసు ఎలా పనిచేస్తుంది అనేది ఎవరికి అంతుపట్టిన విషయం ఇప్పటికి కూడా. అయితే మనసు లేని స్థితిని మనం తీసుకురాగలిగితే మన బుద్ధి ద్వారా, క్రమశిక్షణ ద్వారా ఆ మనసు మాయమైపోతుంది. ఇది మనం తెలుసుకున్నాం. ఇది ధ్యానంలో సాధ్యమవుతుంది. ధ్యానం చేసే మనసు మాయమైపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన బుర్రలో ఆలోచనలు ఉంటాయో అప్పుడు మనసు పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచనలు ఉండవో మనసు చచ్చిపోతుంది, అంటే ఉండదు. అందుకని ఇది ఒక మార్గం. అసలు ఇది ఎలా పనిచేస్తుంది, మనల్ని ఏ విధంగా మాయలో పడేస్తుంది? మనసును ఒక క్రమశిక్షణ పద్ధతిలో దాన్ని తీసుకొని వచ్చి ఒక వస్తువు మీద ఐక్యం చేయాలి. ఆ వస్తువు మీద ఐక్యం చేసిన తర్వాత ఆ వస్తువుని మనము స్థిరంగా మనసులో నింపుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 12 లక్షల గుళ్ళు కూడా దాన్ని ఉద్దేశించి చేయబడినవి. ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది దేవదూతలు, వాళ్ళకు సంబంధించినటువంటి దేవాలయాలు, ఇంకా గ్రామ దేవతలు, వీళ్ళందరి యొక్క సృష్టి యొక్క ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, వాళ్ళని సృష్టించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనసును ఒకే వస్తువు పైన నిలబెట్టడం కోసం మనం ఒక శక్తివంతమైన ఆబ్జెక్ట్ ఒకటి మనకు కావాలి, దాంట్లో శక్తి ఉందని నమ్మాలి అనే విధంగా మన యోగులు, మన యొక్క గురువులు వీరందరూ కూడా దాన్ని స్టెప్ బై స్టెప్ దానిలో శక్తి ఉంది అని చెప్పి నమ్మించగలిగారు. అందుకే ఇప్పుడు ఈ భూప్రపంచం పైన శివుణ్ణి చూసిన వారు కానీ, కృష్ణుడిని చూసిన వారు కానీ, రాముణ్ణి చూసిన వారు కానీ లేరు, స్పష్టంగా లేరు. ఈవెన్ యేసుక్రీస్తుని చూసిన వారు కానీ, అల్లాహ్ని చూసిన వారు కానీ ఎవరూ లేరు. యెహోవాని చూసిన వారు కానీ, గౌతమ బుద్ధుని చూసిన వారు కానీ, గౌతమ బుద్ధుని అంటే ఆ సమయంలో ఉన్న వాళ్ళని చూసినారు. ఈ సమయంలో ఇప్పుడున్నటువంటి కాలమానంలో వాళ్ళను ఎవరు చూసిన వారు ఎవరు లేరు. కానీ వారందరినీ అనుభూతి చెందవచ్చు మనం. ఎలాగంటే స్థిరమైన ఆలోచన స్థితి వల్ల. అందుకని ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మనసుని ఏకాగ్రత చేయటం కోసం మొదటగా మనకు వస్తువు కావాలి. ఆ వస్తువు నీకంటే శక్తివంతమైందని మనసు నమ్మాలి. అప్పుడు మనసు క్రమశిక్షణగా దానికి లోబడటం స్టార్ట్ అవుతుంది, శరణాగతి అవటం స్టార్ట్ అవుతుంది ఆ శక్తికి. ఎప్పుడైతే శరణాగతి స్టార్ట్ అయిందో అది అంతకు మించి పని చేయదు. ఇంకా ఆ మనసు ఆ శరణాగతికి అయిన తర్వాత నుంచి ఆ శక్తికి మించి పని చేయదు. అప్పుడు నీకు ఆలోచనలు పూర్తిగా చెడ్డ ఆలోచనలు, చెత్త ఆలోచనలు అన్నీ తగ్గిపోతాయి. అందుకే ఈ దేవాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ఒక వస్తువుని శక్తివంతంగా తయారు చేసి మన కళ్ళ ముందు పెడితే ఆ ఆబ్జెక్టే మనకు గుర్తుండాలి. మనసు మొత్తం దాని మీద ఏకాగ్రత పెట్టగలిగితే మనం జీవితంలో సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో యోగ గురువులందరూ, పర్టికులర్లీ బాగా టెంపుల్స్ను బాగా డెవలప్ చేసినటువంటి శంకరాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు ఈ కాలంలో టెంపుల్స్ని విపరీతంగా డెవలప్ చేశారు. నార్త్లో వచ్చి సాయిబాబా విపరీతంగా డెవలప్ చేశాడు టెంపుల్స్ని. ఆయన వచ్చిన డబ్బులతోటి ఖండోబా టెంపుల్స్ దగ్గర నుంచి ఇది మన్మాడ్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నిటిని కూడా ఆయన ధనంతో వాటిని మళ్ళీ పునరుద్ధరింపజేశాడు. దీని యొక్క కారణం ఇదే. అందుకని అంటే వాస్తవానికి ఏంటంటే అక్కడ ఆబ్జెక్ట్లో శక్తి ఉండదు. మనం నమ్మటం వల్ల దానికి అధికారం వస్తుంది. ఆ విగ్రహానికి మనం నమ్మటం వల్ల అధికారం వస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. ఇది మనకు వాస్తవంగా తెలిసిందనుకో మనకు వేరే ఆబ్జెక్ట్ కూడా అవసరం లేదు. మనల్ని మనం బలంగా నమ్మగలిగితే, మనలో ఉన్నటువంటి ఒక పరమాత్మని బలంగా నమ్మగలిగితే ఇంతకంటే శక్తివంతమైనటువంటి ఏ మార్గమూ అవసరం లేదు. అప్పుడు మనకు వస్తువులతో పని ఉండదు. మనసుని ఏకాగ్రతగా, మనసుని మరల్చి లోపల ఉన్నటువంటి పరమాత్మతోటి లీనం చేయగలిగితే ఇక ఆ మనసు అనేది మాయమైపోతుంది.
అప్పుడు పరమాత్మ పరిపాలన స్టార్ట్ అవుతుంది. అది మనసు ఇలా పనిచేస్తుంది అనమాట. ఇది కొంతవరకు. ఇక దీనికి శాస్త్రాలు ఎన్నో రకాలైనటువంటి సిస్టమ్స్ ఏవో చెప్పారు, ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు చెప్పారు, కానీ అవన్నీ పట్టించుకోవద్దు. మనసు ఇలా పనిచేస్తుంది కాబట్టి ఏకాగ్రత కోసం ఒక వస్తువు పైన కానీ లేదా మీలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ పైన కానీ శక్తివంతంగా ఒకే దాన్ని బలంగా నమ్మి ముందుకెళ్తే మీ మనసు అనేది మాయమైపోతుంది. అప్పుడు మనసు లేనప్పుడు ఆటోమేటిక్గా మీరు చేసే ప్రతి పని దైవికంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనసే ఈ యొక్క కర్మ సిద్ధాంతాలకి కారణం. మనసే ఈ ప్రపంచానికి మంచి చెడులు చేసేది. అందుకని ఈ మనసే తీసేసామనుకో అసలు పరిపూర్ణమైనటువంటి పరమాత్మ లైన్లోకి వస్తుంది. అది మనసు అడ్డుపడుతుంది అనమాట అహం ద్వారా. అందుకని అది తీసేయాలి. సో దేవుళ్ళు వాళ్ళు ఎందుకు నిర్మించబడ్డారు అని చెప్పి క్షుణ్ణంగా తెలుసుకొని ఆ దేవతామూర్తులను ఎవరిని కించపరచకుండా ఆ శక్తుల్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోగలరు అనే విధంగా ఆలోచించి ఆ శక్తులను మీరు పరిపూర్ణంగా నమ్మి మీరు సాధన ప్రారంభిస్తే కొన్ని రోజుల వ్యవధిలో మనసు దానికి అలవాటు పడి ఆ శక్తి కంటే నేను తక్కువ అనే భావన మనసుకు వచ్చి మనసు నిమ్మనం అయిపోతుంది, తగ్గిపోతుంది. అప్పుడు మనసు పరిపాలన అనేది చెయ్యదు. అప్పుడు మీరు ఏ శక్తి అయితే నమ్ముతున్నారో ఆ శక్తి పరిపాలనలో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మీకు సమస్యలన్నీ పోతాయి. అందుకే అన్నమాట ఈ వ్రతాలు, ఈ పండగలు, ఈ యొక్క పారాయణాలు ఇవన్నీ కూడా మనసుని ఏకాగ్రత ఉంచడం కోసం ఏర్పరిచినటువంటి ఒక సాధనలు మాత్రమే. ఈ లాజిక్ తెలిసిందనుకో మనకి ఇంకేం అవసరం లేదు, అన్నీ కూడా స్పష్టత ఉంటుంది మనకి. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనసుని ధ్యానం ద్వారా లోబర్చుకోవటం అనేది అసలు గొప్ప మార్గం. ఇది మీరు చేయలేనప్పుడు, మనసు ద్వారా మీరు ఆలోచన రహిత స్థితి తీసుకురాలేనప్పుడు, బుద్ధిని కంట్రోల్ చేయలేనప్పుడు, అప్పుడు మీరు వేరే శక్తుల మీద, వేరే యొక్క విగ్రహాల పైన కానీ, వేరే యొక్క దేవాలయాల పైన కానీ, వేరే యొక్క గురువుల పైన కానీ మనసుని ఏకాగ్రత చేసి వారే నిన్ను పరిపాలిస్తున్నారని బిలీవ్ చేసి మనసుని నిదానంగా మనం లోపరుచుకోవాలి. ఏదైతే మన గురువు మీద ఇప్పుడు ఏకాగ్రత పెడతామనుకో, గురువు కంటే శక్తివంతమైంది కాదు మనసు అనే విధంగా మనం ప్రతిరోజు దాన్ని ట్రైన్ చేయాలి. అప్పుడు మనసు ఏం చేస్తుందంటే నిదానంగా అది పని చేయటం ప్రారంభం ఆగిపోతుంది. ఆపేసి ఏదైనా గురువు ద్వారా పని జరగాలని అది ఆశిస్తుంది అన్నమాట. అప్పుడు మీరు ఈ సమస్యల నుంచి బయటపడిపోతారు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప మీకు సత్యం బోధపడదు. అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఇప్పటికైనా కానీ ధ్యానం చేయండి, మీలోకి మీరు ప్రయాణం చేయండి. మనసు మాయమైపోతుంది, ఆత్మ కూడా మాయమైపోతుంది. ఆత్మలో లయమైపోతారు. అప్పుడు ప్రపంచం మొత్తం మీరే అయిపోతారు. బయట మీరే, లోపల మీరే, అంతటా మీరే. ఇది చాలా అద్భుతమైన అనుభవం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జీవితం. ఆనందం, చిన్న చోటే ఆనందం, ఏ పని చేయకపోయినా ఆనందం, ఏ పని చేస్తున్నా ఆనందం. ఇది చాలా అద్భుతమైన జీవితం. ధ్యానం అనేది ఈ విశ్వంలో వేరే అన్ని లోకాల్లో కూడా ధ్యానమే గొప్ప జీవన విధానం. భగవంతుణ్ణి లయం అవ్వటానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ధ్యానం. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి, వేదాలు పుట్టినప్పటి నుంచి ఈ జ్ఞానం మనకు అందుతూనే ఉంది. కానీ దీనిలో సరైనటువంటి అవగాహన లేని కారణంగా, గ్రంథ పరిజ్ఞానం లేని కారణంగా ఈ గురువులందరూ కూడా మనల్ని తప్పుద్రోవ పట్టించారు. ఇకనైనా మనం కళ్ళు తెరుచుకొని మనసును ఓపెన్ చేసుకొని అహాన్ని పక్కన పెట్టేసి ఈ ప్రపంచంలో మనదంటూ ఏదీ లేదు, దానికి మనం ఉన్నతి కలిగించాలి అంటే ధ్యానాన్ని మాత్రమే చేయాలి అనే స్థిరమైనటువంటి మానసిక స్థితిని డెవలప్ చేసుకొని దాని మీద ఏకాగ్రత పెట్టండి. ఖచ్చితంగా మీకు ఈ భూమి మీద ఉన్నటువంటి శాంతి ఖచ్చితంగా లభిస్తుంది. ఇక మీరు మరణం తర్వాత జీవితం కూడా శాంతి లభిస్తుంది. మరణం తర్వాత కూడా అద్భుతమైన జీవితాన్ని చేస్తారు. సందేహమే పడాల్సిన పని లేదు.
అందుకని మనసును మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ముందుగా మనసు కంటే శక్తివంతమైనటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది, మనసును కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది అని నమ్మాలి. అది మీకు నచ్చినటువంటి దేవుణ్ణి, ఆయన యొక్క గుణాలని ముందుగా తెలుసుకోండి. అప్పుడు మీకు ఇది సులభమవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ బాబుకి కానీ మీ పాపకి కానీ దేవుడి పేర్లు పెట్టారనుకోండి, మరి ఆ పేర్లు ఆ నామము ఉచ్చరిస్తే మనకు శక్తి వస్తుంది? రాదు. ఎందుకని అంటే మనం నమ్మం కాబట్టి. అదే ఒక గుడికి వెళ్ళి ఆ నామం పఠిస్తే ఆ దేవత వచ్చి మనకు సహాయం అందిస్తాడు అని నమ్మితే అప్పుడు వస్తుంది శక్తి. అంటే ఇక్కడ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకం మీద వస్తుంది, నమ్మకం ద్వారా వస్తుంది. సో అటువంటిప్పుడు మీకు ఏదైతే నమ్మకం డెవలప్ చేసుకోవాలో దాన్ని పరిపూర్ణంగా నమ్మి, బలంగా నమ్మి దాన్ని డెవలప్ చేసుకోండి. అప్పుడు అది పనిచేయటం ప్రారంభిస్తుంది. ఈ భూమి మీద ఒకే ఒక ఆబ్జెక్ట్ ఉంది, నమ్మకం అనే ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ద్వారా పని అవుతుంది మనకి, ఇంకా వేరే ఏ మార్గం కాదు. ఏదన్నా దేవుణ్ణి మనం మొక్కినా ఏం చెప్పినా ఏం చెప్తారు మనకు యోగులు కానీ లేకపోతే పూజారులు కానీ ఏం చెప్తారు? మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్థన చెయ్యి, ఫలితం వస్తుంది అని. సో మీరు నమ్మకపోతే ఫలితం రాదు. అక్కడ ఆ దేవుడు కూడా ఏమీ చేయలేదు. ఆయన ఉండడా లేదా అనేది పక్కన పెట్టేసేయండి. ముందు నమ్మకం అనేది లేనప్పుడు అది పని చేయదు. సో నమ్మకం అనేది ఇక్కడ ప్రధానం. అందుకని దీంట్లో ఉన్న మూలాన్ని గ్రహించండి. అప్పుడు మీకు ఈ నమ్మకం ద్వారా పని అవుతుంది. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే నాకు వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. నేను ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. లోక సంస్థ సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.